అసెంబ్లీ వేదికగా తెలుగుదేశం పార్టీ అలాగే మిగతా వాళ్ళకి సంబంధించి లెక్కలు చెప్పేటటువంటి పనిలో పడ్డారు జగన్మోహన్ రెడ్డి. చిట్ట చివరి అసెంబ్లీ సమావేశాలు ఇది కరెక్ట్గా చెప్పాలంటే. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో తెలుగుదేశం ఇచ్చే హామీలన్నీ అమలు కావాలంటే 1,15,000 1,20,000 1,50,000 కోట్ల రూపాయల దాకా అవసరమవుతుంది. ప్రస్తుతం మనం పెడుతున్నటువంటి దానికే ఎక్కువ అంటే అంతకంటే ఎక్కువ ఎలా సాధ్యం? ఇంకొకటి, గతంలో హామీలు ఇచ్చింది ఎప్పుడు నెరవేర్చిన చరిత్ర లేదు అని చెప్తూ విశాఖపట్నాన్ని ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తున్నాను అన్న పాయింట్ ప్రధానంగా ఆయన ప్రస్తావించుకొచ్చారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాదు, ముంబాయి, ఢిల్లీ ఇట్లాంటి నగరాల బేస్డ్గా ఎకానమీ నడుస్తుంది. మనం రాష్ట్ర విభజన వలన హైదరాబాద్ను కోల్పోవడంతో వేల కోట్ల రూపాయల ఆదాయం కోల్పోయాం. ఇప్పుడు అట్లాంటిది అవకాశం ఉన్నది విశాఖపట్నం కాబట్టి విశాఖపట్నాన్ని కాన్సన్ట్రేట్ చేస్తున్నాను అని చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో హోదాకి సంబంధించినటువంటి అంశంలో కూడా అది చట్టంలో పెడితే కోర్టుకు వెళ్ళైనా తెచ్చుకుంటాం, చట్టంలో పెట్టలేదు, తద్వారా అసలు సమస్య ఎదురవుతుంది. కేంద్రంలో మన మీద ఆధారపడేటటువంటి ప్రభుత్వం వస్తే, అంటే అక్కడ వాళ్ళకి పూర్తి మెజార్టీ రాని ప్రభుత్వం వస్తే అప్పుడు డిమాండ్ చేయడానికి అవకాశం ఉందంటూ చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో రెవెన్యూ గతంతో పోల్చుకుంటే 66,000 కోట్ల రూపాయలు పన్నుల రూపంలో కేంద్రం నుంచి రావాల్సిన వాటాలు తగ్గినాయి. సెస్సుల రూపంలో వాళ్ళు వసూలు చేస్తున్న కారణంగా సెస్సుల్లో వాటా ఉండదు, దానివల్ల తగ్గినాయి. ఈ కారణంగా ఎదురవుతున్నటువంటి సంక్షోభాన్ని అధిగమిస్తూ ముందుకు పోతున్నాం. అభివృద్ధి రేటు పరంగా చూస్తే చంద్రబాబు గారి హయాంలో కేంద్రంతో కంపేర్ చేస్తే ఇప్పుడు మనకి పెరిగింది. అప్పట్లో 4.4 ఉంటే ఇప్పుడు 4.8% దాకా పెరిగింది అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. మరొక వైపున అభివృద్ధి పరంగా మాకంటే ఎక్కువ చేస్తానని చెప్పేటట్టయితే కనుక అది ప్రజలు నమ్ముతారు అనుకుంటే ప్రతిపక్షాలందరూ కలిసి ఎందుకు పోటీ చేయాల్సి వస్తుంది అన్నటువంటిది నిలదీసుకొచ్చారు.